చనిపోయింది సార్. ఎట్లా చచ్చింది? ఎట్లా చచ్చిపోయి ఉంటుంది? ఎలా చనిపోయింది అంటారు ఏంటి సార్? తనకెక్కడో తగలరాడు తగిలి ఉంటుంది. మహాపాపం చేశావు సార్. బంగారం లాంటి పిల్లని చంపారు. రేపు చేస్తుండే పెద్ద పాపం, సంపుడు పాపం ఏంది? ఎస్ఏం బయట పడినది అనుకో అందరం ప్రమాదంలో పడతామంటారు ఏంటి సార్? రేపంతా మన యూనిట్ అంతా అవుట్డోర్ షూటింగ్ వెళ్తుంది. పోలీసులు తెలిస్తే మన అందరికి జైలు శిక్షే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రహస్యాన్ని రాత్రే సమాజ్ చేద్దాం. ఏంది ఈ పిల్లని తీసుకెళ్లి ఆడైనా పూర్తి పెడదాం. కరెక్ట్. ఇలాంటి అన్యాయాలు ఏ నేరాలు ఘోరాల్లో కూడా చూడలేదు. చూసేదేందయ్యా, చేసిందే మనం అయితే. అదే కదా నా దిగులు. ఈ అమ్మాయిని మొదట చూసింది నేను, ట్రాప్ చేసింది నేను, మీకు అప్పగించింది నేను. మనం ఈ మటర్ కలిసే చేసినాం కదా. ఈ ఐకమత్యం చివరిదాకా ఉండాలి కదా. శవం బయటపడ్డా, కేసు బయటపడ్డా ముందు బొక్కలకెళ్ళేది నేను. నువ్వు సీన్ని పెద్ద చేయమాక. నువ్వు ఇలా కంగారు పడి భయపడి ఈ విషయాన్ని లీక్ చేసేలా ఉన్నావు. మామూలుగా గానీ మందులో గానీ ఈ విషయం బయటికి పొక్కినది అనుకో నేను కూడా పక్కనే పూడ్చి పెట్టేస్తాను. ఏడ్చింది చాలు గాని రేపు అవుట్డోర్ షూటింగ్ పోయేది ఉన్నది కదా, గడ ఏర్పాట్లన్నీ చూసుకో. రండి. దిగండి దొర. ఎక్కడో అక్కడ సామాన్లు తీసుకుని రూమ్లోకి వెళ్ళండి. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాలి. మేనేజరా రూమ్ అరేంజ్ చేసింది సార్. కుర్రాడు చూపిస్తాడు పదండి సార్. డీజిల్ డబ్బులు సార్. ఏంటి రాత్రి పూట ఏం చేసుకుంటా? పొద్దున్న సూరిగా ఎక్కడ వచ్చావురా? ఇదిగో ఈ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ దిగాలో రాసి పెట్టాను కానీ ఆ రూమ్ చూపించు. నాకు వదిలేసాను, చూసుకుంటాను. ఒకసారి ఇక్కడ రారా. అరే జనరేటర్ దగ్గర రారా. ఎవడా ఎవడా యూనిట్ నుంచి కేకలుతాడా? నరసింహ నాయుడు నవ్వుతాయి ముద్దుతో బాటిల్ పగిలిపోతుంది. ఒక సీనియర్ కోఆర్డినేటర్ పట్టుకొని నన్ను ఈ అవుట్డోర్ యూనిట్ వ్యాన్ లో తీసుకొస్తే ధైర్యం ఎవరు ఇచ్చింది? అడ్జస్ట్మెంట్ కోసం. అడ్జస్ట్మెంట్ అంటే గ్లాసులు పగిలిపోతాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు ఇండస్ట్రీ నాకు కోఆర్డినేటర్ ఆఫర్ ఇస్తే ఆయన క్యాన్సిల్ చేసుకొని నిజాయితీ సినిమాకు వర్క్ చేయడానికి వస్తే ఒక లైట్ మ్యాన్ లాగా ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొస్తారా? స్టూపిడ్. నిన్న అసలు నా బాట్లేదురా. నా బాటిల్ జేబులోనే ఉన్నానా? బాబు ఆయన సంగతి నీకేం తెలుసు? ఆయన షెడ్యూల్ వేసాడు అనుకో 6 నెలలు జరగాలి షూటింగ్, 6 గంటలు అయిపోతుంది. అదే ఆయన ఫవర్. నీ పని చూసుకో. ఎవరిని పొగుడతానన్నా? ది గ్రేట్ సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ చిరంజీవి గారు తరుగుతా ది గ్రేట్ రమేష్ అన్ననే. అరే నన్ను చిరంజీవి గారు పేరు చెప్పి ఈ మునక చెట్టు ఎక్కించి ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొచ్చే ధైర్యం ఎవరు నీకు ఇచ్చింది? అదేంటనా ఇది జనరేటర్ వ్యాన్ అంటావేందన్నా? క్యార్వాన్ అన్నా? అరే నేను మంది అవుతే నీకెక్కిందేంటి? జనరేటర్ వ్యాన్ కు క్యార్వాన్ కు తేడా తెలియని కూడా నేను చెప్పేది పూర్తిగా వినన్నా. నువ్వు చిన్న చిన్న కారులో రావడానికి ఇబ్బంది పడతావని మా ప్రొడ్యూసర్లకు చెప్పి ఈ యూనిట్ వ్యాన్ ని క్యార్వాన్ చేయమని చెప్పా. వాళ్ళేమో బెడ్రూము, ఫ్యాను, ఏసీ పెట్టడానికి లేట్ అవుతుందని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం అలాగే ఎక్కించి మిమ్మల్ని తోసేశారు. మధ్యలో ఇంత స్క్రీన్ పే జరిగిందా? అప్పుడు నువ్వు మంచి కిక్ లో ఉన్నావన్నా. షూటింగ్ అయ్యే లోపు ఈ యూనిట్ వ్యాన్ ని క్యార్వాన్ చేసేస్తానుగా నువ్వు. ఈ సస్పెన్స్ ముందు తెలిస్తే నేను అడ్జస్ట్మెంట్ అయిపో. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు రూమ్ కెళ్ళి 2 జగ్గులు నెత్తి మీద నీళ్ళు పోసుకుని 4 జగ్గులు మందాకి పొడుగపో. రూమ్ కెళ్ళి వెళ్ళు. ఇది ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద జంప్ చేస్తావు. ఎందుకు చేయవు?
ఎప్పుడో మందు ఎక్కువయ్యి ఈ భూమి అంచే దంపు చేస్తావు. అబ్బో వీడెవడో అర్ధరాత్రి పూట కాఫీ బార్ పెట్టాడే, మన కోసమే పెట్టినట్టున్నాడు. త్వరగా వెళ్ళి ఒక కప్పు కాఫీ వేద్దాం. ఏంట్రా మధ్య గోలా? ఏమా టీ ఉందా? టీ లేదు, కాఫీ ఉంది. సరే ఇవ్వు కాఫీ. ఏరా ఆర్టిస్టులు కెమెరా లెన్స్లు అన్నీ వచ్చినాయా? ఇదిగోండి కాపీ. ఇందాక మనం చూసినప్పుడేమో అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడేమో ముసలి ఉంది. అది దెయ్యంలా ఉంది. అగ్గిపెట్టి ఇగో బాబు అగ్గిపెట్టుందా? ఇవా నిన్నే, ఇదిగో నిన్నేనయా బాబు. ఏంది బే పొద్దున్నే వాళ్ళని లేపి షూటింగ్ మొదలు పెట్టమంటే నువ్వు సాగు కేకలు పెడుతున్నావు ఇందిరా? నేను సాగు కేకలు పెడుతున్నాడు సార్. ఆ సావేనా సార్ సాగు కేకలు పెట్టించింది. మనం చంపేసిన పిల్ల దైవైనా కనిపించింది సార్. దయ్యమని బొందా పా చూద్దాం. రెండు సార్ చూద్దరు కానీ ఎవరు బే ముసుగులా? ఏంటండి ఏమైంది? ఈ సినిమా వాళ్ళు వచ్చారు, ఇంకా మాకు నిద్రలే ఉంచుతారు. వాడినారా సైతాను? నీకు బాగా దాగి మైండ్ దొబ్బినట్టున్నది. నా తమ్మ ఖరాబ్ చేస్తున్నావు. పొద్దుగానే లేచి వాళ్ళని షూటింగ్ కి తయారు చేయమని చెప్తే నువ్వు చేసే పని ఇదేనని పొద్దునే పోయి యంత్రం కట్టించుకోపా. అదేంటి ఇందాక ముసలిగా మళ్ళీ కుర్రోడు ఉన్నాడేంటి? చిన్నైనా పెద్దైనా అందరూ ఆస్వాదించే అందాల వినోదం సినిమా. రాజైనా బంటైనా ఒక్కటిగా కూర్చొని ఆనందించేదేలే సినిమా. గురు గురు సినిమా షురు షురు గురు గురు. గుడ్ మార్నింగ్ సార్. ప్రొడ్యూసర్లు అంటే ఇలా జాతీయ ఎద్దుల్లా ఉండాలి. ఎంతసేపు అయింది సార్ వచ్చి? మా సంగతి ఇడిచేయి. డైరెక్టర్ ఇంకా రాలేదేంది? ఆయన ఎప్పుడో వచ్చేసాడు సార్. అక్కడ షాట్ పెడుతున్నాడు చూడలేదా? నా మీద షాట్ పెట్టారే. ఆహా, అద్భుతం, అమోఘం. ఆ డైరెక్టర్ కెమెరామేనా? ఆయన డైరెక్టరే సార్. మరి కెమెరాలో చూస్తున్నాడేంది? మరి ఆయన పని ఆయన చేసుకోడా ఏంది? ఇండస్ట్రీ అంటేనే అంతే సార్. ఎవడ పని ఆడు చేసుకోడు. పక్కనడు పనిలో కాలో కన్నో పెడుతూ ఉంటాడు. డైరెక్టర్ గారికి ఒకసారి విష్ చేద్దాం రండి. అదే భావం, అదే దృశ్యం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా దురహంకారులు పొద్దున్నే ఆంగ్లంలో ప్రకటిస్తున్నారు? ప్రొడ్యూసర్స్ సార్. మళ్ళీ ఆంగ్లం? నిర్మాతలు. ఆహా, మాట లేనిదే ఈ జగత్తు లేదు, నిర్మాతలు లేనిదే ఈ చలనచిత్ర జగత్తే లేదు. నిర్మాతలు మీరు కూడా ఆంగ్లంలో ఎంగిలి ముద్దలు తింటే ఎలా చెప్పండి? క్షమించండి సార్. అలా అన్నారు బాగుంది. మీకు ముందే చెప్పాను కదా సార్, దర్శకుల వారికి తెలుగు అంటే ప్రాణం. తెలుగే ఆయన దైవం. స్వచ్ఛమైన తెలుగులో తప్ప మాట్లాడరు. ఎవరైనా వేరే భాషలో మాట్లాడితే క్షమించరు. అవును అవును, నిర్మాతలెవరు ఇంత ప్రాతకాలంలో చిత్రీకరణ సమయానికి రారు. కానీ మీరందరూ కలిసి వచ్చారంటే చిత్రసీమకి శుభ సమయం వచ్చినట్టే. మౌనంగా ఉన్నారే, ఎవరు మాట్లాడరే? మన్నించండి, వారికి తెలుగే కాదు ఏ భాష సరిగ్గా రాదు. మీ ఎదురుగా ఏ భాష మాట్లాడాలో తెలియక. చింతలేదు, మీ వరకు రాయితీ ఇస్తున్నాను.
మీకొచ్చిన తెలుగు బూతులోనే చిచి, ఆ తెలుగు భాషలోనే మాట్లాడండి. మీరు సినిమా బ్రహ్మాండంగా తీసి పెట్టండి. అలాగే ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. సొమ్ము ముందైతే కదా, ఆ ధనం మొత్తం మీదే కదా. ఏం చేస్తారో మీ ఇష్టం, సినిమా బాగా పోవాలా. మీకు ఆ అనుమానమే అక్కర్లేదు. వచ్చిన రోజే పోయేటట్టు నేను చూస్తా కదా. 100 రోజులు నా వృత్తిమే ప్రమాణం. అరే ఆ డే లైట్ లోపల పెట్టించారా, నైట్ సీన్ తీయాలి. ఆ హీరోయిన్ ఎవరా అని ఎదురు చూస్తున్నాం. ఏయ్, అరే ఎవర్రా లఫంగస్, షూటింగ్ జరుగుతుంటే కాకోలా. సైలెన్స్ ప్లీజ్. ఏయ్, ఇక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? నాకు తెలియకుంటే ఎంతమంది ఆర్టిస్ట్ వచ్చారు, నాకు లిస్ట్ చెప్పాలి కదా. ఓ మీరా? ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు ఇక్కడనే ఉన్నారా? ఎవరు అవరగాలు వచ్చి షూటింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నా సార్. సారీ. ఎరా ప్రాతకాలానే వేసి వచ్చావా? ప్రాతకాలంలో కాదు సార్, నిన్న రాత్రి నుంచే మొదలెట్టా. ఇప్పటిదాకా ఆపలేదు. ఈ ఆపలేదు. మద్యపానానికి ఆపవా? మద్యపానాన్ని మధ్యలో ఆపితే చచ్చిపోతామని డాక్టర్లు టెస్ట్ చేసి మరి చెప్పారు సార్. అంతేలే, అకాల మరణం చెందే వరకు ఆపకు. నువ్వు ఇంకోసారి మధ్యలో నా సమక్షంలో కనిపించావనుకో, నిన్ను పెట్టి రక్త చరిత్ర 3వ భాగం నేనే తీసేస్తాను. అంతేకాదురా, నీ రుధిరం తాగి నీ మాంసం బుద్ధను. బాంబే హీరోని టైట్ క్లోజ్ లో ఎంట్రీ సార్. ఎరా, ఆ అమ్మాయి మన చలనచిత్ర నాయక. అవును సార్, నేను నాయకే అనుకున్నా, మరి చిన్న గౌన్ తో దిగింది సార్. బహుశా ప్రతి నాయక్ అనుకుంటా. మంచి సెలెక్షన్ సార్, ఇద్దరిని వాడుకోవచ్చు. నమస్కారం డైరెక్టర్ గారు. వందనాలు. పాదాభి వందనాలు. పెట్టు పెట్టు. డైరెక్టర్ గారు, పోయిన సినిమాలో మా పాపకి పెద్ద రోల్ ఇస్తానన్నారు. ఈ సినిమాలోనన్నా పెద్ద రోల్ ఇస్తారా? పెద్ద రోల్ ఒకటేంటి, 10 రోజులు ఆర్డర్ ఇచ్చి పార్సల్ పంపుతాం. నీ తండ్రి రోల్ అంటే ఈ రోల్ కాదురా, పాత్ర అని అర్థం. యు మీన్ క్యారెక్టర్. మీరు పలహారాలు అవి తిని విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం పాపను పిలిచి దెబ్బేస్తాం. దెబ్బ? ఓ దెబ్బ అంటే షాట్. సినిమా పరిభాషలో ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, బ్యాక్ షాట్ ఉంటుంది కదా. అదో, నేను ఇంకా ఏదో అనుకుని సిగ్గుపడిపోయాను. అదే వద్దు, మా గురుగారు అచ్చ తెలుగులో మాట్లాడతారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అన్ని ఊపుకొని రెడీ అయిపోవద్దు. డైరెక్టర్ గారు, నా ఫ్యూచర్ మీ చేతిలో పెడుతున్నాను, మీ ఇష్టం. Come on, Mom. వెళ్ళండి. పలహారంతో పాటు పండ్లు కూడా తీసుకోండి అమ్మా. ఫ్యూచర్ రెమెడీ కావాలి, ఫిగర్ ని చేతిలో పెట్టావు. తమరు పై భాగం కింద భాగం ముయ్యండి. నేను ఇలాంటి వంపు సొంపులకు ఉగిపోయే కామాంతుండే కాదు. అంటే మీ టేస్ట్ నాకు తెలుసు సార్, ఓన్లీ బాస్ అంతే. సార్, మీరు బాంబేలో హీరోయిన్ గా బుక్ చేసింది గీపోర్నేనా? చిచి, దానిలో ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నాయకి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమిటో, పిల్ల చూస్తే కోడెదోడ, తల్లి చూస్తే ఢిల్లీ బర్రె. అవును, మావనికి బర్రెలకే అనిపిస్తుంది. మావాడు బర్రెలమ్మే డైరెక్ట్.